డిపార్ట్మెంట్ తోటి ముస్కానిని కానీ లేకపోతే చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళతో కలిపి ఈ చైల్డ్ లేబర్ ఎవరైతే మార్నింగ్ టైమ్స్ ఎర్లీ మార్నింగ్ మేము ఆపరేషన్స్ చేసి వాళ్ళు చైల్డ్ లేబర్స్ని ఐడెంటిఫై చేసి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చిన ఎనీ కేసు కన్సర్నింగ్ అ గర్ల్ చైల్డ్ ఆర్ అ బాయ్ చైల్డ్ బీట్ అ మిస్సింగ్ కేస్ ఆర్ ఎనీ అంటే చిన్న పిల్లల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ లేదు అంటే వాళ్ళ చేత పని చేయించడం కానీ వాళ్ళ మీద ఎటువంటి ఎనీ సెక్షువల్ అఫెన్సెస్ జరిగినా అవన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకుంటాము. మిస్సింగ్ కేసు కూడా చాలా ప్రయారిటీలో తీసుకొని వితిన్ అవర్స్ ట్రేస్ చేస్తాము. ఎనీథింగ్ అంటే బాయ్ అయినా గర్ల్ అయినా సరే మిస్సింగ్ చైల్డ్ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. అలాగే పోక్సో కేసు ఎనీ పోక్సో కేసు ఈజ్ ఆల్సో టాప్ ప్రయారిటీ. ఇమీడియట్గా కంప్లైంట్ వచ్చిన వెంటనే కేసు రిజిస్టర్ చేస్తాము. యాజ్ పర్ ప్రొసీజర్ ప్రొసీడ్ అవుతాము. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ రిమాండబుల్ సెక్షన్ ముద్దాయిని వెంటనే వితిన్ 24 hours రిమాండ్ కూడా చేస్తున్నాం. ఇక్కడ ఇందాక మాట్లాడినట్టు చైల్డ్ ఆఫెన్స్ సెక్షువల్ అఫెన్సెస్ కేసెస్ పోక్సో కేసెస్లోని కన్విక్షన్ రేట్ తక్కువ అనడానికి కారణం మెయిన్గా ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు దే మైట్ బి టీనేజర్స్ 12-13 year old గర్ల్స్ ఉంటున్నారు అండ్ బాయ్స్ కూడా మేబీ 16-17 ఉంటున్నారు. వీళ్ళు స్కూల్స్లోని కాలేజెస్లోని మూవీస్ వల్ల ప్రభావితం అయ్యో దేని వల్ల ప్రభావితం అయ్యో తెలియదు. బట్ ఏంటంటే వాళ్ళు ఫోన్స్ ద్వారా కానీ లేకపోతే స్కూల్స్లో కానీ మాట్లాడుకోవడము అండ్ అట్రాక్ట్ అవుతారు. బికాస్ టీనేజర్స్ కాబట్టి ఒకరి మీద ఒకరికి అట్రాక్షన్ అయ్యి దే ఆర్ లీవింగ్ హోమ్స్ అనమాట, ఎలోప్ అవుతున్నారు. దానివల్ల అది ఏంటంటే దీనికి మెయిన్ కారణం అవగాహన లేకపోవడం చిన్నపిల్లలకి. అంటే మేమేం చేస్తున్నాం ఇష్టపూర్వకంగానే వెళ్ళాం కదా, నేను ప్రేమించాను కదా అబ్బాయిని, ఆ అబ్బాయి కూడా 17 year old అబ్బాయి నీకు తప్పని తెలియదా అంటే తన ఇష్టంగానే వచ్చింది, మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాము పెళ్లి చేసుకుంటాము అని చెప్పేసి చెప్తున్నాం. బట్ 18 years బిలో అమ్మాయిని మీరు అమ్మాయి ఇష్టపూర్వకంగా వచ్చినా తనని బలవంతంగా తీసుకెళ్ళినా ఇష్టపూర్వకంగా తీసుకెళ్ళినా అది నేరమే. ఇది ఈ చిన్నది అనేది మనకి క్లారిటీ లేదనమాట. అంటే స్టూడెంట్స్కి ఎవరైతే అండర్ 18 ఉన్నారో బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ స్కూల్ అండ్ కాలేజ్ లెవెల్లోని ఈ యాక్ట్ గురించి కానీ ఈ రూల్ గురించి కానీ క్లారిటీ లేకపోవడంతో వాళ్ళు కన్సెంట్ ఒకటే ఆలోచిస్తున్నారు కానీ ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఆలోచించట్లేదు. దానివల్ల పోక్సో కేసెస్ చాలా రిపోర్ట్ అవుతున్నాయి. ఇది చాలా ఏంటంటే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. బికాజ్ ఆ అబ్బాయి నేరం చేశాడు కానీ తనకు తెలియదు నేరం తెలుసుంటే ఖచ్చితంగా అది ప్రివెంట్ అయ్యేది. సో అందరికీ ఏంటంటే మనకి చుట్టుపక్కల వాళ్ళు మీ స్కూల్స్ కాలేజెస్లో ఎవరైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ రెగ్యులర్ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు ఈ ఫ్యాక్ట్ మీద ఈ రూల్ మీద స్ట్రెస్ చేసి చెప్పాలి దట్ 18 years లోపు బిలో అమ్మాయిని మనం ఆ అమ్మాయితో మాట్లాడినా ముట్టుకున్నా జస్ట్ టీజింగ్ చేసిన ఏదైనా సరే చాలా పెద్ద కేసు అవుతుంది పోక్సో కేసు. అది నాన్ కాంపౌండబుల్ అంటే లేకపోతే కోర్ట్ అవుట్ ఆఫ్ కోర్ట్ మేము మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటాము లేకపోతే అనేది అవ్వదు. కాబట్టి కేసు అనేది ఫైల్ అయితే ఆ స్టూడెంట్ కెరీర్లోని ఇట్ విల్ బి హ్యూజ్ కాంట్రాక్ట్ సర్టిఫికేట్లోని అన్నిట్లోనే వస్తుంది కాబట్టి ఇట్ విల్ బి హ్యూజ్ హిండ్రెన్స్ టు హిస్ కెరియర్. అట్ ద సేమ్ టైమ్ పెద్ద అఫెన్స్ ఒకవేళ చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు 1-2 nights స్పెండ్ చేసి వచ్చి ఉంటారు బికాస్ దే ఆర్ టీనేజర్స్ ఫుల్ ఆఫ్ హార్మోన్స్ మనం చెప్పలేము. అంటే ప్రివెన్షన్ అనేది స్టార్ట్స్ విత్ స్కూల్స్ బికాస్ ఎడ్యుకేషన్ అనేది అక్కడ ఇంపార్ట్ చేస్తారు కాబట్టి ఎడ్యుకేషన్ మనకి సెక్షువల్ ఎడ్యుకేషన్తో పాటు ఇది కూడాను చెప్పాలి. అంటే చిన్నపిల్లలకి సెక్షువల్ ఎడ్యుకేషన్ చేయకపోతే ఏంటంటే చాలా మంది మాలెస్టేషన్ గురైనా సరే చెప్పుకోలేని పరిస్థితి. మాకు రీసెంట్గా కొన్ని కేసెస్ వచ్చున్నాయి. ఆ చిన్న పాపని దగ్గరలో లోకాలిటీలో ఉన్న వాళ్ళే బాయ్స్ అమ్మాయిని హెరాస్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి ఆఫ్టర్ 3-4 months ఆ అమ్మాయి మదర్కి చెప్పింది. తనకేంటి అంటే ఓకే వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లలకి రైట్స్ గురించి తెలియదు అండ్ వాళ్ళు ఇలా చేస్తుంటే ఇది తప్పు అని చెప్పి కూడా తెలియదు. కొంతమంది మరీ చిన్నపిల్లలు కూడాను ఈ హెరాస్మెంట్ గురవుతారు. అంటే బిలో 10 years బిలో ఒక 6-7 years పిల్లల్ని కూడాను ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేయడము ఇవన్నీ కూడాను యాజ్ పేరెంట్స్ అండ్ యాజ్ టీచర్స్ మనం పిల్లలకి కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. అండ్ యాజ్ టీచర్స్ బిలో 18 years ఇట్ ఈస్ అన్ ఆఫెన్స్ టు టాక్ టు అంటే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడం, నాతో వచ్చేయని చెప్పడం, లేకపోతే టీజింగ్ చేయడం, ఏదైనా సరే అమ్మాయిని ముట్టుకోవడం ఇవన్నీ కూడా అంటే పోక్సో కేసెస్లోనే డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. అంటే సైకిల్తో అమ్మాయిని టీజ్ చేసినా సరే
అది పోక్సో కింద వస్తుంది. టచ్ చేయకుండా కూడాను అది పోక్సో వస్తుంది. టచ్ చేసి అమ్మాయిని టచ్ చేసి దగ్గరికి రా అని చెప్పి టచ్ చేసినా అది పోక్సో అవుతుంది. ఎనీ కేసు విచ్ ఇన్వాల్వ్స్ టీజింగ్ ఆర్ హరాస్మెంట్ ఆర్ మాలిస్టేషన్ కమ్స్ అండర్ పోక్సో. చాలా బిగ్ ఆఫెన్స్. చిన్నపిల్లలకి 18-19 ఇయర్స్ బిలో అబ్బాయికి తెలియదు. సో ఇదేంటంటే మనం ఎడ్యుకేట్ చేయాలి. అలాగే ఏవైతే రియల్ హీనస్ క్రైమ్స్ ఉంటాయి అంటే గ్రోనప్స్ వాళ్ళకి తెలుసు ఇలా చేయకూడదు, అయినా సరే లెస్ దెన్ 10 years పిల్లలు, లెస్ దెన్ 12 years పిల్లలు వాళ్ళకి ఊహ తెలియదు. ఇలా జరిగిందని చెప్పి మమ్మీ డాడీ కూడా చెప్పలేరు. అలాంటి పిల్లల్ని చాక్లెట్స్ ఇచ్చో ఏవో ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళి ఆడిస్తున్నా అని చెప్పి ఆ అమ్మాయిని ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేయడం, రకరకాలుగా చేసే కేసెస్ చాలా ఉన్నాయి. చెప్పడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి కేసులు మదర్కి ఎన్నో వస్తుంది. అక్కడ ఏంటి అంటే పిల్లలకి తెలియదు. ఫస్ట్ మదర్ దగ్గర పేరెంట్ దగ్గర ఏది దాచకూడదు అనే విషయం నేర్పించాలి. తర్వాత ఏది గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని కొంచెం సీరియస్గా స్కూల్స్లోని తర్వాత కమ్యూనిటీలోని ఎప్పుడైతే అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తారో దీని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తే ఎప్పుడైతే బ్యాడ్ టచ్ చేస్తున్నారో వెంటనే మనకు చెప్తారు. అది ఆ సిచ్యువేషన్ మనం చేయి దాటుకోకుండా మన చైల్డ్ని ప్రొటెక్ట్ చేయగలం. ఇది మెయిన్ మన ప్రివెన్షన్ ఆస్పెక్ట్. కానీ ముఖ్య అతిథిగా మనకి ఎస్సీపీసీఆర్ చైర్మన్ చాలా ఒక నెంబర్ ఆఫ్ మీటింగ్స్కి నేను అండ్ పీడీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ మన 1098 చైల్డ్ లైన్ రమేష్ అందరం కూడా అనేటువంటి అక్కడికి వెళ్ళడం, దానికి మనము పోస్టర్స్ రెడీ చేయడము, ఆ పోస్టర్స్ మొత్తం అన్ని స్కూల్స్లోన అన్ని ఇన్స్టిట్యూషన్స్లోన అన్ని దగ్గరలో మనం పంపించడము. ఈ ఇనిషియేటివ్ చూసుకొని దెన్ మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి జడ్జెస్ టీము వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడము, ఎంటైర్ స్టేట్ అంతా కూడా ఆ ఇనిషియేటివ్ అనేది రావడం, మనం ఏదైతే తయారు చేసినటువంటి పోస్టర్ ఏదైతే ఉందో అదే పోస్టరు లో చిన్న చిన్న అంటే పేరు డిస్ట్రిక్ట్ మార్పు తప్ప మిగిలిన అంతా కూడా ఎంటైర్ స్టేట్ అంతటికి అనేటువంటి వెళ్ళడము, అది చాలా ఆనందం అనిపించింది. అది మంచి కార్యక్రమం. అంటే ఇప్పుడు కూడా చాలామందికి మనకు ఉండే 100కి ఫోన్ చేయాలనో, 181కి చేయాలనో, లేకపోతే 1098కి చేయాలనో చాలామందికి అనేది తెలియదు. అట్లీస్ట్ ఆ 1098కి చేయండి అని చెప్పేసి ఆ నెంబర్స్ని మనం ప్రాపర్గా మనం డిస్ప్లే చేయించడము, ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో మనమైతే వీడియో కొత్తగా అయితే చేయలేదు, కానీ వీడియోలో చిన్న చిన్న మార్పులు చేసి అందరికీ మనం సెక్సువల్ అబ్యూస్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే మనకి కోమలి స్టోరీ ఏదైతే ఉందో వస్తుంది. అయితే దాన్ని కూడా మనం కొన్ని మార్పులు చేసి మనం పంపించినాము. బట్ అది ఎంతవరకు స్క్రీన్ అయింది ఏంటి అనేది ఒకటి మనం చూసుకోవాలి. అలాంటిది చాలా ఇనిషియేటివ్స్ అన్నీ సరిగా జరుగుతున్నాయా లేవా అనుకొని చెప్పేసి అని ఆ కన్వర్జెన్స్ గురించి ఈరోజు ఈ మీటింగ్ అనేది పెట్టుకున్నాం. అంటే మీకు తెలిసిందే మొత్తం అన్నిటికన్నా చాలా కష్టతరమైనటువంటి పని కన్వర్జెన్స్. కలిసి పని చేయడమే కష్టతరమైనటువంటి పని. నిజమండి, అది నిజం. ఇటు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇటు ఎన్జిఓ ఉంటుంది, ఇటు చైల్డ్ వెల్ఫేర్ ఉంటుంది, ఇటు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉంటుంది, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇటు జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ఉంటుంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎంఈఐడి డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కలిసి యాక్చువల్గా వర్క్ చేయించడం అనేది నిజమైన చాలా కష్టతరమైనటువంటి పని. యాక్చువల్గా ఇండివిజువల్గా సైలోస్లో అయితే ఎవరికి వాళ్ళు గొప్ప మాస్టర్సే, చాలా బాగా చేస్తారు. నలుగురు కూర్చొని ఒక పని చేద్దాము అనుకునేటప్పుడే అలాంటప్పుడు మాత్రమే ఎక్కడ లేని ఈగోస్ వచ్చేస్తాయి. వాడు నాకు పిలవడం ఏంది, నేను నా క్యాడర్ ఏంది, వాడి క్యాడర్ ఏంటి, ఇదేంది, ఈ ఉమెన్ డిపార్ట్మెంట్ పిలిస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ నేను వెళ్ళడం ఏంది, దెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పిలిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ నేను రావడం ఏంది, దెన్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను పిలవడం ఏంది, ఇలాంటివన్నీ రకాలైనటువంటిది యాక్చువల్గా కన్వర్జెన్స్ అనేటువంటిది అంత కష్టంగా అనేటువంటిది నిజం. ఇట్స్ ఫ్యాక్ట్, ఇట్స్ ఫ్యాక్ట్.
దాంతో ఇక్కడ ఏమవుతుందంటే ఉన్న దాంట్లో యాక్చువల్గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎవరి పని వాళ్ళు చేసేసుకుంటారా అనుకున్నట్టు మళ్ళీ చేయరు, మళ్ళీ ఎవరికి వాళ్ళు చేయరు. సో దాంతో ఇప్పుడు సపోజ్ అన్నీ ఇప్పుడు ఆల్ ది చైల్డ్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్నిటిని కన్వర్ట్ చేయడం ఇట్ సెల్ఫ్ అనేటువంటి ఇలా కూర్చోబెట్టడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ అంటాను నేను. ఇట్స్ బిగ్ అచీవ్మెంట్. ఆ విధంగా అసలు సిఆర్ఏఎఫ్కి అనేది ఎస్సీపీసీఆర్కి మాకు ఖచ్చితంగా దీనికి జిల్లా యంత్రాంగం కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ముగ్గురు కూడా అసలు ఈరోజు ఇక్కడ కూర్చొని మోర్ అండ్ మోర్ స్పీచెస్ అనేటువంటి కొద్దిగా తగ్గించుకొని డిస్కషన్స్, ఏ డిపార్ట్మెంటు ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ గ్యాప్ వస్తుంది, ఒక చైల్డ్ మ్యారేజ్ జరిగింది అనుకుంటే చైల్డ్ మ్యారేజ్ ఎందుకు జరుగుతుంది అంటే దానికి రిలేటెడ్గా వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ చేయాల్సినటువంటివి ఏమున్నాయి, దానికి రిలేటెడ్గా DWMA పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేయాల్సింది ఏముంది అంటే అది ఒక పవర్టీ ఇష్యూనా, పవర్టీ వల్ల అనేటువంటిది మ్యారేజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా, సేఫ్టీ లేకపోవడం వల్ల అనేటువంటి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందా అంటే మనం యాక్చువల్గా ఎందుకు అంటే మనం ఇప్పుడు ఏమవుతుందంటే ఒకసారి జరిగిన తర్వాత రెస్పాన్స్ అవుతుంటాం కదా, అది ఎక్కువ కదా. మనకు వచ్చిందంతా కూడా ఏదైనా జరిగింది అనుకోనంటే అప్పుడు ఎవరు ఏంటి వాళ్ళకి పనిష్మెంట్ ఏంటి అనేది ఒక ఆస్పెక్ట్, అసలు ఎందుకు జరుగుతుంది అనేది మూలాల్లోకి వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్. అలా వెళ్తేనే మనకు సొల్యూషన్ అనేది వస్తుంది. సో అందుకు అది కూడా ఒకవేళ అయ్యాక కూడా మనం ఏమైనా చేస్తున్నామా, దానికి ఒక పీనల్ సెక్షన్ ఉంది, కేసు పెట్టాలి అని అనుకోనంటే ఒకవేళ తల్లిదండ్రికి అనేటువంటి పక్కన పెడతాం, లేకపోతే అత్త మామని అనేటువంటి వాళ్ళనైనా పక్కన పెడతాం, లేకపోతే ఈ రెండు పక్కన పెట్టేటప్పుడు ఆ పురోహితుని అనేటువంటిది వాడిని పక్కన పెడతాం, ఎవరైనా ఒకరు దాన్ని ఇన్స్టిగేట్ చేసేటువంటి అతన్ని పక్కన పెట్టేస్తాం, ఆ ప్రిన్సెస్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళని పక్కన పెట్టేస్తాం. ఓకే, సో ఇలాంటి పీనల్ సెక్షన్స్ని మనము వెంటనే ఎఫ్ఐఆర్ పెట్టడానికి, ఎఫ్ఐఆర్ పెట్టాక అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఏమంటుందంటే మళ్ళీ ఇప్పటికే ఉన్న ఐపీసీ సెక్షన్స్తో ఇంత బాధపడుతున్నాం, మళ్ళీ కొత్తగా ఇది కొత్త చైల్డ్ మ్యారేజ్తో అనేటువంటిది ఉండేటువంటి ఇంకో పీనల్ సెక్షన్ ఏంది, దాన్ని మళ్ళీ ఐఓ ఎలా ఫీల్ అవుతారంటే అది కొత్తది, దానికి కొత్తగా అనేటువంటిది ఎలా తయారు చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇది అది అనుకో చెప్పేసి దానికి పీనల్ సెక్షన్స్ అనేటువంటి పెట్టకుండా దానికి ఎప్పుడూ మనం ఉండేటువంటి వాట్ ఈస్ దట్ కౌన్సిలింగ్ పద్ధతి అనేటువంటి దాన్ని చేస్తాం. అది కంట్రోల్ కాదు. ఆ టైంలో అది ఎలా ఉంటుందంటే అదేదో అంగన్వాడీ టీచరు, అక్కడ ఉండేటువంటి సూపర్వైజరు, CDPO ఇదంతా నాదే డ్యూటీ అనుకొని చెప్పి దాని భారం వేసుకొని రాత్రి అంతా అక్కడ కూర్చొని అవ్వకుండా చేసి నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళి అక్కడెక్కడో మ్యారేజ్ అయిపోయింది అనుకొని చెప్పేసి అని మళ్ళీ మెసేజ్ వచ్చి సార్ ఇంత ఎఫర్ట్ పెట్టాము అయినా మ్యారేజ్ అయిపోయిందని అంటారు. సో ఇదేంటనుకోనంటే అది కన్వర్జెన్స్ లేకే కదా. అక్కడ ఒకవేళ అక్కడ ఉండే తహసీల్దారు, అక్కడ ఉండేటువంటి SHO, అక్కడ ఉండేటువంటి CDPO, అక్కడ ఉండేటువంటి MPDO నలుగురు ఒకవేళ అనుకొని నో ఛాన్సే లేదు, అరే అమ్మాయి CDPOని అక్కడ పెట్టేసి రాత్రి అంతా పెట్టి చేసి ఏం చేస్తుందిలే ఆవిడ చేయలేదు, మనం సపోర్ట్ ఇద్దాము అనుకుని అంతా నలుగురు అన్నారు అనుకోండి, అది ఎలా సాధ్యమవుతుంది? అరే ఏ పీనల్ సెక్షన్ ఉన్నాయో ఒకసారి తీయండి, ఒకసారి తీసాక ఇక నాట్ ఓన్లీ దట్ ఫెలో మీడియేటరే కాదు, వీళ్ళ నాన్న అమ్మని వాళ్ళని కూడా ఒకసారి కేసు పెట్టేద్దాం సరిపోతుంది. ఒకసారి పెట్టాక అనేటువంటిది మీకు తెలిసిందండి, మన సిస్టంలో ఒకసారి కేసు పెట్టాక దాన్ని తిరగడం అనేటువంటి చాలా కష్టతరమైనటువంటి పని, అంతే కదా. తిరగడం అనేది చాలా కష్టం. అక్కడికి తర్వాత వెళ్ళాక కూడా అక్కడ ఉదయం వెళ్ళారనుకోండి సాయంత్రం వరకు వెయిట్ చేయడం అనేది ఇంకా కష్టతరమైనటువంటి, ఇంత కన్వర్జెన్స్ అనేటువంటి ఎంత కష్టమో వెయిటింగ్ కూడా అంతే కష్టమైన పని, అవునా లేదా? ఫ్యాక్టే కదా. సో కాబట్టి అదే చాలా పెద్ద పనిష్మెంట్. అసలు ఒకరోజు రేపు వెళ్ళాలి అని అంటే ముందు రోజు మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ డే దాన్ని ఎఫెక్ట్ అవుతుంది, అది పనిష్మెంట్ తర్వాత ముందు నెంబర్ ఆఫ్ ఆ వాయిదాలకి తిరిగేసరికి అనేటువంటిది వాడు పని అయిపోతుంది. సో అందుకు నేనేమన్నానంటే లాస్ట్ టైం చైల్డ్ మ్యారేజెస్కి ఏమైనా కంట్రోల్ కావాలంటే ఇలా కాదు, ఇది ఏదైనా ఒకటైతే కేసు పెడదాము, కేసు పెట్టాకనంటే ఎందుకు కంట్రోల్ కాదో చూద్దాము అని, అంతే కదా. పాత సిస్టంలో మనకి అంతకుముందు విలేజ్ రెవెన్యూ అసిస్టెంటు అంటే దాన్ని ఏమనేవాళ్ళం మన అంతకుముందు మనం మున్సిప్ VM అండ్ VK, విలేజ్ మున్సిప్ అండ్ విలేజ్ కర్ణం, ఇద్దరుండి
ఉన్న మొత్తం అంత పెద్ద గ్రామాన్ని, అంత పెద్ద వాటిని కంట్రోల్ చేసేసేలే. అవునా లేదా? ఎంత సింపుల్గా చేసి ఏమనేవారు? ఏమంటే నేను కంప్లైంట్ పెడితే అది ఎఫ్ఐఆర్ అవ్వాల్సిందే, ఎఫ్ఐఆర్ అయితే నేను లోపల పడేయవలసిందే, అంతే కదా. దట్స్ ద ఓన్లీ వన్ ఎంటైర్ మొత్తం ఓవరాల్గా ఏది మన బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అనేది 1947కు ముందు కానీ తర్వాత కానీ ఎలా కంట్రోల్ చేసేసారు? ఓకే, అంతే కదా. ఒక ఫిర్కా ఆర్ఐ అనేటువంటిది అతను ఇప్పుడు తహసీల్దార్ కంట్రోల్లో ఉన్నటువంటి ఎలా కంట్రోల్ అయిపోయేది? అవునా లేదా? సో కాబట్టి అందుకు నేను ఏమన్నానంటే మా పీడీకి కేసు లాడ్జ్ చేయండి, మొహమాటం లేకుండా. మీకు కన్సర్న్డ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అందరూ మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఏమి పట్టించుకోవద్దు, కంప్లైంట్ లాడ్జ్ చేయండి. కంప్లైంట్ లాడ్జ్ చేశాక ఎస్హెచ్ఓ ఒకవేళ ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఒకవేళ నెంబరింగ్ ఇవ్వకపోతే నాకు చెప్పండి, అంతే. దాంతో అప్పుడు అది కంట్రోల్ కాకపోతే ఎందుకు కంట్రోల్ కాదో చూద్దాం. ఆ భయం అనేటువంటిది ఉంటేనే ఇలాంటి దాంట్లో చాలా వరకు ఇందాక నేను చెప్పినట్టు ఎందుకు, ఏమిటి, ఎలా జరుగుతుంది, అక్కడ ఉండేటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏంటి, పవర్టీ ఇష్యూస్ ఏంటి, దాన్ని అడ్రస్ చేస్తూ దీన్ని కంట్రోల్ అనేటువంటి చేయాలి, అంతే కదా. లేకపోతే మనకి ఇప్పుడు ఏదైనా ఒక టైము, ఒక కండిషను ఒకటి పెట్టుకోకపోతే మీటింగ్ ఒకవేళ ఈరోజు 9:30కి అనే కండిషన్ పెట్టుకోకపోతే 9:30కి వచ్చినా పర్వాలేదు, 10:30కి వచ్చినా పర్వాలేదు, 11కి వచ్చినా పర్వాలేదు అంటే ఎవరైనా వస్తారు. అదే కదా రూల్ అనేటువంటిది పెట్టుకుని ఆ రూల్ అతిక్రమణ అనేటువంటి జరిగితే కేసు పెడతాము అనుకున్నట్టు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది, వ్యవస్థ అనేటువంటి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. నాకు తెలిసిన కలెక్టర్ గారు ఉండేవారు, రామకృష్ణారావు గారు అని చెప్పేసి అని, అతను ఇప్పుడు తెలంగాణకి వెళ్ళిపోయారు. మ్యాక్సిమం చాలా వరకు ఫ్రీడమ్ అనేటువంటిది ఇచ్చేవాడు. ఏదైనా ఒక ఎన్యూమరేషన్ ఏదైనా ఉందనుకోండి, ఒక ఎన్యూమరేషన్ ఏదైనా క్రాప్ డ్యామేజ్ ఎన్యూమరేషన్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొకటి ఉండొచ్చు. తహసీల్దార్స్ కానీ కింద ఉన్నటువంటి విలేజ్ ఫంక్షనరీస్ కానీ ఒకటే, నేను ఎక్కువ రివ్యూ చేయను, ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వను, ఎక్కువ ఏమీ చేయను, ఉన్నది ఉన్నట్టు పద్ధతిగా ఇదిగో గైడ్లైన్స్ ఇవి, మీకు అర్థం కాకపోతే చెప్తాను. రేపు ఎప్పుడైనా ఒకవేళ తప్పు అనుకొని చెప్పేసి వచ్చింది అని అంటే ఇన్ఎలిజిబుల్ని మీరు ఒకవేళ పెట్టారు అనుకోనంటే సస్పెన్షను, ఛార్జెస్ ఇవంతా తర్వాత కేసు పెట్టేస్తాను. ఓకే, కేసు పెట్టేస్తాను. తర్వాత అది ముందు సీసీఆర్ రూల్స్ తర్వాత కేసు పెట్టేస్తాను. దాని తగ్గట్టుగా ఒకే ఒక డైరెక్షన్, ఎక్కడ ఒక తప్పు అనేటువంటి జరిగేది కాదు. ఒక తప్పు అనేది ఎందుకు అనుకోనంటే వాడు భయం, ఒకసారి కేసు అనేటువంటిది అయిపోతే తర్వాత ఆటోమేటిక్ సస్పెన్షన్ అవుతుంది కదా, ఆటోమేటిక్ తర్వాత ఛార్జెస్ వస్తాయి కదా. సో అందుకు అది ఇలాంటి కంట్రోల్ ఇలాంటివి చేయాలనుకోనంటే కొద్దిగా ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా అనేటువంటిది ఉండాల్సిందే, కన్వర్జెన్స్ అనేటువంటి చాలా ఎఫెక్టివ్గా ఉండాల్సిందే. అది చైల్డ్ మ్యారేజ్ అవ్వచ్చు, సెక్సువల్ అబ్యూజ్ అవ్వచ్చు, ఫిజికల్ అబ్యూజ్ అవ్వచ్చు, ఓకే, సైకలాజికల్ అబ్యూజ్ అవ్వచ్చు, ఓకే, ఎమోషనల్ ఉండేటువంటి అబ్యూజ్ అవ్వచ్చు, చైల్డ్ లేబర్ అనేటువంటిది అవ్వచ్చు, వాట్ ఎవర్ మీకు ఉండే ఇలా వేరియస్ ఈ చిల్డ్రన్కి సంబంధించినటువంటి వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఇప్పుడు చూస్తే మనం నిజం చెప్పాలనుకోనంటే మనము దాని మీద ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామనుకోండి, మన పెద్ద జంక్షన్ విజయవాడకు ఉండేటువంటి పెద్ద జంక్షన్ ఏంటి, బెంజ్ సర్కిల్. ఆ బెంజ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళేసరికి మన వాళ్ళు ఎవరు కాదు, అంతా నార్త్ ఇండియా నుండి వచ్చినటువంటి వాళ్ళే. ఓ పిల్లని ఒక ఇదిని వాళ్ళని వీళ్ళని పట్టుకొని అనేటువంటిది ఇలా ఆగగానే ఇటు నుండి అలా ఆగగానే అటు నుండి, అంటే మ్యాక్సిమం అయితే ఈ రోడ్లోనే వస్తారు, ఏది మన ఎంజీ రోడ్లోనే ఎక్కువ ఉంటారు. బట్ ఆ రోడ్లో స్కోప్ తక్కువ, NS16లో స్కోప్ తక్కువ, ఈ రోడ్లో ఆ రోడ్లో. బట్ మనం ఏమైందనుకోనంటే ఏమి బ్రతుకుతున్నారులే, ఏముందిలే బ్రతకనే అనుకొని చెప్పేసి అంటున్నాం కానీ బట్ వాళ్ళ చిన్న పిల్లని పట్టుకొని వాళ్ళని పట్టుకొని అదొక ఓకే ఆపర్చునిటీగా అమ్మడం దగ్గర నుండి మనం ఏమంటున్నాము, వాళ్ళు అక్కడ ఉండకూడదు, చదువుకోవాలి, వాళ్ళ డిగ్నిటీ చూపించాలి, ఇది చేయాలి అనుకొని చెప్పేసి ఆ మన్ను టెండలో వాళ్ళని పెట్టి సో
యాచన అనేటువంటి చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. మన దాన్ని కాంప్లసెన్స్ జరిగిపోనిలే, ఏమైందిలే పాపం బ్రతుకుతున్నారులే అనేసరికి ఇప్పుడు ఏమవుతుంది అనుకున్నట్టే 4 ఉండేవారు ఇప్పుడు 8 మంది ఉండేవారు 16 మంది, అలా పెరిగిపోతుంది. సో అది మనం కంట్రోల్ చేయగలగాలి. మనం కంట్రోల్ చేయకపోతే అవ్వదు. ఇట్స్ నా మనం ఎక్కడో దగ్గర మనం చెక్ పెట్టకపోతే రోజుకి అది పెరుగుతుందే కానీ అది తగ్గదు. అది ఏదైనా చూడండి, ఏదైనా అది రోజుకి అనేటువంటిది ఎప్పుడైతే కాంప్లసెన్సీ వచ్చేస్తుందో, మనము పర్వాలేదులే అనుకొని చెప్పేసి విడిచిపెట్టేస్తామో, అది రోజుకి ఆ ప్రాబ్లం అనేటువంటి పెద్దది అవుతుంటుంది. కానీ న్యాచురల్గా సొసైటీ దానికి తగ్గట్టుగా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి మారిపోతుందిలే, సొసైటీ చూసుకుంటుందిలే అనుకొని చెప్పేసి అనుకున్నట్టు అవ్వదు. అలా సాధ్యం అనేటువంటిది అవ్వట్లేదు. సో దానికి తగ్గట్టుగా మన డిపార్ట్మెంట్స్ అంతా కూడా, ఎందుకంటే సో ఆ చిన్న పిల్లలు ఏవైతే అనుకుంటున్నామో వాళ్ళు మన ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు ఉంటారు. ఓకే, సో ఇంకొకరు ఎవరికో పాపం చిన్నపిల్లలకు సంబంధించిన ఇష్యూ జరుగుతుంది అనుకున్నట్టు రేపు మన పిల్లలకి అనేటువంటిది ఏదైనా ఎక్కడైనా అనేటువంటి జరిగితే ఎంత బాధ అనిపిస్తుంది, అంతే కదండి. భార్యకి ఒకవేళ అయినా అంత బాధ అనిపించకపోవచ్చేమో, కానీ తండ్రికి అవ్వకపోయినా పిల్లలకైతే ఎంత బాధ మనకు అనిపిస్తుంది చెప్పండి, అవునా లేదా? సో అది ఎందుకు అనుకోనంటే మనం అందరము అదేదో పిల్లల్ని విపరీతంగా మనం నిజం చెప్పాలంటే పిల్లల్ని కనేసి వాళ్ళకి విపరీతమైన కష్టపడిపోతున్నాము, ఇది చేస్తున్నాం అనే దానికన్నా నిజం చెప్పాలంటే వాళ్ళు ఇచ్చిన ఆనందంతో పోల్చుకుంటే మనం ఇచ్చింది ఎంత ఇస్తాం చెప్పండి. వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు తల్లిదండ్రులుగా మనకు చాలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తారు, అవునా లేదా? మనం ఏదో అదొక పెద్ద బరువు ఇది అది ఫీల్ అయిపోయి ఏదో చేసి ఎంత చేసేసాం అంత చేసాం అలా చేసాం నీకు ఎంత కష్టపడ్డాను నేను అంత చేశాను అనే కన్నా మనకి వాళ్ళ వల్ల వచ్చేటువంటి ఆ ఆనందం అనేటువంటిది ఇనీషియల్గా, తర్వాత సరిగా సెటిల్ కాకపోతే బాగాలేకపోతే ఇంకో బాధ ఉండొచ్చేమో, కానీ ఇనీషియల్గా వాళ్ళ వల్ల వచ్చేటువంటి ఆ 4, 5, 6, 7 ఆ 10 సంవత్సరాల లోపు ఉండేటువంటి వాళ్ళ వల్ల వచ్చే ఆ సాటిస్ఫాక్షను వాళ్ళ ఆనందం దగ్గర ఎంత అమౌంట్ అనేటువంటి మ్యాచ్ అవుతుంది చెప్పండి, ఎంత అమౌంట్ అనేటువంటి మ్యాచ్ అవుతుంది కదండి. సో కాబట్టి అందరం కూడా సెన్సిటివ్గా ఫీల్ అయ్యి దీనికి తగ్గ చైల్డ్ రైట్స్ ఏవైతే ఉన్నాయి, పీనల్ సెక్షన్స్ ఏమున్నాయి, అది 2012 యాక్ట్ అవ్వచ్చు, లేకపోతే అది 2015 యాక్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద యాక్ట్ ఏవైతే ఉన్నాయో ఐపీసీ సెక్షన్స్ అవ్వచ్చు, ఇంకొక సెక్షన్స్ అవ్వచ్చు. ఎఫ్ఐఆర్ అంటే కేవలం ఇప్పుడు ఐపీసీనే కాదు, చాలా పీనల్ సెక్షన్స్ అనేటువంటి ఉంటాయి. పోక్సో యాక్టే కాదు, చాలా పీనల్ సెక్షన్స్ అనేటువంటి ఉంటాయి. ఐటీపీ యాక్ట్ అనేటువంటిది ఉండొచ్చు, డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయి. డిఫరెంట్ యాక్ట్స్లో డిఫరెంట్ పీనల్ సెక్షన్స్ అనేటువంటి ఉంటాయి. అవి తెలుసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. అది దాని ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు అనుకొని చెప్పేసి అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. సో అందుకు ఖచ్చితంగా ఈ ఫోరం, ఈ రౌండ్ టేబుల్ డిస్కషన్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించిన దాని మీద కొంచెం లెంత్ డిస్కషన్ అనేటువంటి జరగడం, ఎలా ఒక్కొక్క ఇష్యూని తీసుకొని, అది చైల్డ్ మ్యారేజ్ ఒక ఇష్యూ తీసుకున్నాము, చైల్డ్ లేబర్ అనేటువంటి ఒక ఇష్యూ తీసుకున్నాము, సెక్సువల్ అబ్యూజ్ అనేటువంటి ఒక ఇష్యూ తీసుకున్నాము, ఫిజికల్ అబ్యూజ్ అనేటువంటిది ఇంకొకసారి తీసుకున్నాము, ఒకవేళ ఫోన్ అడిక్షన్ అనేటువంటిది ఒక ఇష్యూని తీసుకున్నాము. వాటెవర్ ఆ ఇష్యూస్ని తీసుకొని దానికి ఏమైనా డిస్కషన్ అనేటువంటిది చేస్తే ఖచ్చితంగా ఇది ఒక మంచి కొలాబరేటివ్ ఎఫర్ట్, ఒక మంచి డాక్యుమెంట్, ఒక డిస్కషన్ అనేది ఒక ఎఫర్ట్ అనేటువంటిది ఒక మంచి రిజల్ట్ అనేటువంటి వస్తుంది. మరి దీనికి ఇప్పుడు ఎందుకంటే నేను కూడా నెక్స్ట్ ఎలక్షన్ ట్రైనింగ్ ఒకటి ఉంది, తర్వాత వీసీ ఒకటి ఉంది, కాబట్టి నేను దానికి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి సో మరి నాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి సిఆర్ఈఎఫ్కి, ఇటు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, ఇటు ఎస్సీపీసీఆర్కి ముగ్గురికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ బాల హక్కుల ఉల్లంఘన జరగకుండా ఉండాలంటే ఏ ఒక్కరి వల్ల కూడా సాధ్యం కాదు. ఆ ఉద్దేశంతో ఏం చేస్తామంటే ఇలాంటి క్రాఫ్ట్ లాంటి సంస్థలు, అలాగే కొన్ని ఎన్జిఓస్, కొన్ని పిల్లల కోసం పనిచేసిన సంస్థలతో డిస్కస్ చేయడం జరిగింది. ఒక జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, రీజనల్ స్థాయిలో ఈ కన్వర్జెన్స్ మీటింగ్ పెడితే అది కొంత ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్పడం నేపథ్యంలో ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కార్యక్రమం రేపు కూడా గుంటూరులో చేయడం జరుగుతుంది, అలాగే ఏలూరు, విశాఖపట్నం అన్ని ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు
ఇందాక ఢిల్లీరావు గారు చెప్పినట్టు ఈ బాలలతో పనిచేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే డిపార్ట్మెంట్ మధ్యన కోఆర్డినేషన్ ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ మ్యారేజ్కి వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్తే పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, రకరకాల డిపార్ట్మెంట్లు ఇది నా బాధ్యత కాదు, ఇది నా బాధ్యత కాదు అంటున్నారు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తుంటే ఇక్కడికి వచ్చిన అందరూ కూడా పిల్లలతో పనిచేస్తున్నారు కాబట్టి మన రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజంలో మన రోల్ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి ముందు మనం తెలుసుకోవడం అవసరం ఉంది. ఎందుకంటే ఇంకోటి దీంట్లో ఇంప్లిమెంటేషన్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో కానీ, మానిటరింగ్ విషయంలో కానీ ఎక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉండడం వల్ల ఇంకా ఈ చైల్డ్ రైట్స్ వైలేషన్ కూడా జరుగుతున్నాయి. ఆ గ్యాప్స్ ఏంటంది, ఆ ల్యాప్సెస్ ఏంటంది మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం అంటే అందరూ చేస్తాం, ఎక్కడ 1% 2% చిన్న ఇబ్బందికర పరిస్థితుల వలన అక్కడ వైలేషన్ జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఒక 10 సంవత్సరాల కిందట, 20 సంవత్సరాల కిందట, 30 సంవత్సరాల కిందట పిల్లల్లో మార్పు వస్తుంది. ఈరోజు కూడా టెక్నాలజీ డెవలప్ అవడం, సెల్ ఫోన్ ప్రభావం అవ్వచ్చు, టీవీ ప్రభావం అవ్వచ్చు, సోషల్ మీడియా ప్రభావం అవ్వచ్చు, పిల్లలందరూ కూడా కంట్రోల్లో అయితే లేరు. ఇప్పుడు పేరెంట్స్ కంట్రోల్ లేరు, అలాగే టీచర్స్ కంట్రోల్ లేరు, సొసైటీ కంట్రోల్ లేరు. ఈరోజు అందువల్ల వాళ్ళు కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు విశాఖపట్నంలో సుమారుగా 57 మంది ఎన్డీపీఎస్ కేసులో ఇరుక్కున్నారు. పాపం వాళ్ళేమో అబ్జర్వేషన్ హోమ్లో వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే ఈరోజు 6వ తరగతి నుండి కూడా పిల్లలేమో దురలవాట్లకి, చెడు అలవాట్లకి, చెడు స్నేహాలకి, అసాంఘిక కార్యక్రమాలకి 6వ తరగతి నుండి. ఇన్నాళ్ళు మనం ఒక చదువుకునే రోజుల్లో ఒక డిగ్రీ తర్వాత లేదా పీజీ స్థాయిలో అన్ని అలవాట్లకి ఎవరైతే ఉన్నారో 1% 2% అన్ని అలవాట్లకు ఆ ఏజ్లో చేశారు, అబౌవ్ 20 అబౌవ్ 25. ఈరోజు ఏమవుతుందంటే మాకు వస్తున్న కేసులు, మాకు వస్తున్న నమోదవుతున్న ఇట్లా 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చాలా రిస్క్లో ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు నాది నేటి విజయనగరం. సార్ ఢిల్లీరావు గారు కూడా మా విజయనగరంలో వివిధ డిపార్ట్మెంట్స్లో హెచ్ఓడిగా చేశారు. చాలా మంచి ఆఫీసరు. ఇక్కడ కూడా మాకేమైనా ఢిల్లీ మన విజయవాడకు సంబంధించిన ఏమైనా కేసులకు వస్తే మేము ఇమీడియట్గా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అయ్యి ఇంప్లిమెంట్ చేయడం, సమస్యను పరిష్కరించేయడం జరుగుతుంది. అయితే ఈరోజు నాది నేటి విజయనగరం నుండి వచ్చే ముందు ఇలాగ చేరేనా లేదో ఉదయం 2 కేసులు నమోదయ్యాయి. చిన్నపిల్లలే. ఒక విజయనగరంలో ఒక మున్సిపల్ హై స్కూల్లో సుమారు ఒక 1200 మంది ఉంటారు. గంజాయి ప్రతిరోజు 9 నుండి 10వ తరగతి పిల్లలు ప్రతిరోజు గంజాయి అమ్మడం, తీసుకురావడం, వాటిని సేవించడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో సుమారుగా ఒక 10,000 రూపాయలు వీళ్ళందరూ కూడా ఒప్పందం కుదుర్చుకొని 10,000 రూపాయలకి మాట్లాడుకుని సప్లై చేస్తున్న టైంలో వాళ్ళకి డబ్బులు పంచుకోవడంలో తేడా వస్తే నేను స్కూల్లో శుభ్రంగా 10 మంది కొట్టుకున్నారండి సాయంత్రం. ఎందుకు కొట్టుకున్నారంటే ఏది గొడవ అంటే గంజాయి డబ్బులు పంచుకోవడం విషయంలోనే. అదే కూడా ఆ గంజా విషయం వస్తే ఇంకో 12 వెహికల్స్, ఇంకోటి ఏంటంటే సార్ నాకు గంజా విషయం కాదని ఇంకొక ఎక్సైన్ అతను ఒక 12 మోటార్ సైకిల్ దాచేసండి పలానా ప్లేస్లో ఉన్నాయంటున్నాను. అంటే చూడండి పరిస్థితి ఎలా ఉందని సార్. ఇంకొక కేసు ఏంటంటే ఒక పిల్లడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. భోగాపురం దగ్గర పోస్ట్పాట్రాగ్ అని ఒక ఊర్లో ఒక ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నకి తెలియకుండా ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిల్ అయిపోయాడు. వాళ్ళ అమ్మతో ఏం చేస్తాను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతానని చెప్పాడు. అయితే ఏం చేస్తాడు, ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంట్లో ఒక ఓల్డ్ ఏజ్ ఒక 78 years ఒక మా అమ్మ ఆ పిల్లాడికి తోడుగా ఉంటుందని అద్దెకిస్తే ఈ దురలవాట్లకి, చెడు అలవాట్లకి బానిస అయిపోయి ఏం చేశాడంటే ఆ ముసలమ్మని చంపేశారు ఈరోజు కూడా. ఈరోజు వాళ్ళు కటకటాల్లో ఉన్నాడు. అంటే ఎందుకంటే ఈరోజు పిల్లల్లో క్రిమినాలిటీ ఇవన్నీ ఎక్కువ అయిపోయి ఈరోజు అంటున్నాం. పిల్లలు అసలు యాక్చువల్గా పిల్లల్ని పెంచడం పేరెంట్స్కి చాలా కష్టతరంగా ఏర్పడదు. అందువల్ల ఈరోజు ఏం చేస్తున్నారు, ప్రతి పిల్లల్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక హాస్టల్ అంట పెద్ద లేకపోతే ఇంకొక దూర ప్రాంతాలకు పంపించేస్తున్నారు. అప్పో లేకపోతే వాళ్ళకున్న ఆస్తులు, నగలు ఇవన్నీ అమ్ముకొని వాళ్ళు పిల్లల్ని పెంచే పరిస్థితులు లేక హాస్టల్ గట్రా చేర్పిస్తున్నారు. అంటే ఈరోజు ఏంటవుతుందంటే ఈరోజు వాళ్ళందరినీ సెటిల్ చేయవలసిన అవసరం ఒక్కరు వాళ్ళకి అందరూ కూడా కంబైన్డ్గా చేయవలసిన అవసరం. ఇందాక చెప్పారు ఒక విలేజ్ని కానీ లేకపోతే ఒక మేజర్ పంచాయతీలు కూడా అప్పుడు ఒక 20-30 years బ్యాక్ ఒక విలేజ్లో ఒక చిన్న విలేజ్ లెవెల్ ఆఫీసర్ కంట్రోల్ చేసేవారు. ఈరోజు అలా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఎక్కడైతే గంజాయి కానీ లేకపోతే మందు కానీ విపరీతంగా మనకి వాటర్ ప్యాకెట్ దొరికినట్టు దొరికేస్తున్నాయి. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తానంటే ఏవైతే కంట్రోల్ చేయవలసిన విభాగాలు ఉన్నాయో ఆ మానిటరింగ్ విషయంలో కొద్దిగా ఎక్కడైతే గ్యాప్ తీసుకుంటున్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఆ గంజాయి ఉందనుకోండి, ఆ గంజాయిని మనం కంట్రోల్ చేయవలసిన పోలీస్ విభాగం అవ్వచ్చు, లేకపోతే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అవ్వచ్చు, ఏదైనా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు. ఆ విభాగాల్లో కొంచెం ఎక్కడైతే కొంచెం నెగ్లిజెన్స్ ఉండడం వల్ల ఇవన్నీ మనకి పునరావృతం అవుతున్నాయి. అలాగే ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుని అనుకున్నా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డ్రాప్అవుట్స్ ఎక్కువ అవుతున్నారు. అంటే ఇన్నాళ్ళ కాదు, ఇప్పుడు డ్రాప్అవుట్స్ కొంచెం డ్రాప్అవుట్స్ అవడం వల్ల ఏం చేస్తున్నారంటే ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, చైల్డ్ లేబర్గా వెళ్ళడం, లేకపోతే ఈ అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడడం ఇవన్నీ జరుగుతున్నాయి. నేను ఏమిటో చెప్తాను, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తాను సార్, ఎక్కడైనా ఎవరైనా డ్రాప్అవుట్ 10 days కానీ 5 days కానీ ఉంటే కంపల్సరీగా దాన్ని మానిటరింగ్ చేయవలసిన అవసరం. ఎందుకంటే ఎవరైనా శుభకార్యం కానీ శుభకార్యం కానీ అయితే ఒక 5 రోజులు 10 రోజులు సెలవు పెడతారు. లాంగ్ లీవ్లో ఉండడం అంటే ఆడ ఏం చేస్తానంటే చాలామంది అంటే పేరెంట్స్ తెలియకుండా పనులకు వెళ్ళిపోవడం. ఇక్కడ ఉన్న అంటే పూర్ ఫ్యామిలీసే కాదు, హై క్లాస్ ఫ్యామిలీస్ కూడా అన్ని ఊర్లు అలాగే ఉన్నాయండి. పేరెంట్ ఏమో ఇంకో విషయం అంటే దురదృష్టం ఏంటంటే పిల్లల మీద పేరెంట్స్ కాన్సన్ట్రేషన్ చాలా తగ్గిపోయింది. ఈరోజు పిల్లల మీద పర్యవేక్షణ అయితే పేరెంట్స్కి అయితే చాలా తగ్గించారు. ఇన్నాళ్ళు స్కూల్కి వెళ్ళి నుండి వచ్చినా, లేకపోతే అక్కడ హాస్టల్కి వెళ్ళి వచ్చినా ఏంటని ఎలా జరిగింది ఏంటి కష్టం సుఖాలు మాట్లాడేవారు. ఈరోజు ఏం లేదు, వీళ్ళేమో ఈ టీవీలు, ఈ సోషల్ మీడియా, సెల్ ఫోన్లు ఆడవాళ్ళు పడిపోయి పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం, అందువల్ల పిల్లలు ఏం చేస్తున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో, ఏం చేస్తున్నారో ఎవరో తెలియకుండా దారుణంగా తయారైంది. ఇంకో విషయం అంటే ఇన్నాళ్ళు ఆడపిల్లలు కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు చేయడం కూడా ఆడపిల్లలు కూడా భయపడేవారు ఇన్నాళ్ళు. ఇప్పుడు అలా కాదు, చదువుతో పాటు ఉద్యోగాలతో పాటు అన్నింటితో డెవలప్ అవుతున్నారు. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయడం కూడా మగాళ్ళకి పోటీ పడుతున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా మొన్న ఒక హాస్టల్కి వెళ్ళామండి, ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి విజయనగరం వెళ్తే 9వ తరగతి అమ్మాయిలు 10వ తరగతి అమ్మాయిలు మందు కొడుతున్నారండి. శనివారం మొన్న ఆదివారం ఆడవాళ్ళు బ్రేజర్లు వాట్కా తాగుతున్నారు. నేను కళ్ళారు చూశాను. ఎందుకంటే అక్కడ ఏంటంటే ఇంకో దరిద్రం ఏంటంటే వార్డెన్స్ కానీ అక్కడ ఉన్న మ్యాట్రన్స్ కానీ కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఏమైనా కంట్రోల్ అడిగితే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తున్నారు, మాకు అన్నం బాగలేదు, పప్పు బాగలేదు, పిక్కు అయిపోయింది అని కంప్లైంట్ ఇస్తున్నారు. ఇంకో దరిద్రం ఏంటంటే మొన్న January 1st అండి, అంటే నేను ఎందుకు చెప్తానంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క సరిగ్గా భయపడుతున్నారు ఈరోజు పిల్లలతో. మేము మొన్న January 1st లేదు మొబైల్ ఫోన్స్ ఏంటి, మన January 1st ఒక కంప్లైంట్ విజయనగరం జిల్లా కలెక్టర్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే అన్నం సరిగ్గా పెట్టట్లేదు, అన్నం మాకు అసలు ఏమీ వండట్లేదండి. మేమేం చేస్తుంటే మా సొంత జిల్లాలో కదా. ఇంకో విషయం అంటే మీడియా కూడా ఏది తప్పు జరిగినా చైర్మన్ గారు కోతవేట ద్వారంలో అసాంఘిక కార్యక్రమాలు, చైర్మన్ ఊర్లో అంటే మీడియా కూడా అంటే ఎవరైనా తప్పు చేస్తే చైర్మన్ కాపలా ఉంటారు అంటే ఇలా వస్తుంటాయి. ఇక్కడ కూడా అలాగే రాస్తుంటారు మీడియా కూడా. అంటే నేను అలాగే మీడియాని కించపరచట్లేదు, అలాంటి వెలుగులో తీసుకురావడం పని. అంటే నేను ఎలాగ ఆ జిల్లాలో ఉన్నాను కాబట్టి వెళ్తే మీ నెంబర్ నేను 2వ తేదీన వెళ్ళాను. వాళ్ళు 1వ తేదీన కంప్లైంట్ ఇస్తే స్పందనకి 1వ 2వ తేదీన 3వ మరుసటి రోజు వెళ్తే మేము జోక్ కాదు సీరియస్గా చెప్తున్నాను, 78 మందు బాటిల్ దొరికాయండి. 78 స్టోర్ రూమ్లో. వార్డుని పిలిచి అడిగాను, ASW కూడా పిలిచాను, సార్ ఏంటి సార్ ఇదంతా ఏడు జరుగుతుంది అని అంటే, సార్ మీరు ఒకే విషయం చెప్తాను మీరేమనుకోవద్దండి, ఇక్కడ చాలా భయపడుతున్నాం సార్, అక్కడ మాకు ఉద్యోగాలు అయితే చేయనివ్వట్లేదు, వాళ్ళే వండుకుంటున్నారు, డబ్బులు ఇచ్చిమంటున్నారు, చికెన్ వద్దు ఎగ్ వద్దు ఏమొద్దు మనిషి పెర హెడ్ ఎంత ఇచ్చేయని అంటున్నారు. ఆ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఏమో మందు కొనుక్కుంటున్నారండి, గంజా విపరీతంగా వాడేస్తున్నారండి. అంటే ఇవేంటంటే ఏవైతే మానిటరింగ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఈ డిపార్ట్మెంట్స్ ఏమిటి ఉన్నాయో కొద్దిగా భయపడిపోతున్నారు పిల్లలు. దయచేసి అటువంటి చేస్తే మనం ఇంకా ఇంకొక దీంట్లోకి వెళ్ళిపోతారు. దయచేసి మేము ఏమని చెప్తుంటే ఈరోజు ఇంకో విషయం అంటే మంచి గవర్నమెంట్ ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు మనకి మంచి సపోర్టింగ్ స్టాఫ్ ఉంది. ప్రతి విలేజ్లో కానీ ప్రతి వార్డులో కానీ సుమారుగా 12 మంది నుండి 12 మంది వరకు సచివాలయం స్టాఫ్ ఉన్నారు, అలాగే వాలంటీర్స్ ఉన్నారు. ఇటువంటి ఉంటుండే కూడా ఇటువంటి మనం ఎక్కడో ఈ చట్టంలో కూడా ఈ బాలకు సంబంధించిన చట్టాలు ఇంప్లిమెంట్ చేయడానికి అవరోధాలు ఏర్పడుతున్నాయంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు అవుతున్నాయి. అదే ఇంకోసం పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిందంటే దయచేసి ఎవరిని నేను కించపరచను, ఎందుకంటే మాకుండా వస్తున్న కేసులు మన ఫ్రాన్సిస్ అన్న చెప్పినట్టు ఒక 100 కేసులు నమోదైతే ఒక 5, 6, 7% శిక్షలు పడుతున్నాయి. మిగతా ఎక్కడ జరుగుతాయంటే ఫస్ట్ అండి విలేజ్ లెవెల్లో ఒక అమ్మాయి మీద అబ్యూస్ జరిగిందంటే విలేజ్ స్థాయిలో గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ ఆ ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ ఏం చేసి వాళ్ళు కామప్ చేస్తున్నారు. ఆ విలేజ్లో అయిపోయిన తర్వాత ఒక 4 రోజులకి 5 రోజులకి 10 రోజులకి పోలీస్ స్టేషన్కి వస్తున్నాయి. ఆ పోలీస్ స్టేషన్లో కూడా పాపం వాళ్ళకి న్యాయం చేద్దాం అనుకున్నారు. ఈ ప్రజాప్రతినిధులు ప్రజల వాళ్ళు అక్కడ ఏంటవుతుందంటే వాళ్ళు కూడా మధ్యవర్తిత్వం చేసి ఇలా చేయడం కూడా అక్కడ కొన్ని వీగిపోతున్నాయి. అలాగే అయిన తర్వాత లాస్ట్లో ఎప్పుడు వస్తున్నాయి, లాస్ట్లో నెలకు వస్తున్నాయి. అయితే ఏంటవుతుంది ఈ మీన్ వైల్ ఈ 20 days 30 days వల్ల ఈ రిపోర్ట్స్ కూడా కరెక్ట్గా రావట్లేదు.
ఆ రిపోర్ట్స్ రావడం వల్ల ఫస్ట్ ఏమో అమ్మాయికి అబ్యూజ్ జరిగినట్టునే నీకు 5 లక్షలు 3 లక్షలు అంటారు. ఆ 5 లక్షలు 3 లక్షలు ఏమో 50,000 30,000కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ నెల రోజులు 2 నెలలు అయిపోవడం వల్ల ఆ రిపోర్ట్స్ కూడా రావు. ఇటువంటి ఎక్కువ జరుగుతాయి అవి కూడా. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు మనకి సపోర్టింగ్ స్టాఫ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మాకు కొన్ని ఒరిస్సా కేసులు, మన బెంగాలీ ఇటువంటి కేసులు వస్తుంటాయి ఇష్యూస్. ఆ ఇష్యూస్ వచ్చినప్పుడు మాకు ఆవిడ ఆ అమ్మాయి ఏంటి మాట్లాడితే మాకు తెలియదు, మీ ఏంటి మాట్లాడితే ఆవిడ తెలియదు. అలాంటప్పుడు ఇందాక సోదరు చెప్పినట్టు సపోర్టింగ్ పర్సన్స్ అయితే మేము ప్రభుత్వానికి రాస్తూ ఉండే కంపల్సరిగా వితిన్ ఫ్యూ డేస్లో, వితిన్ ఫ్యూ మంత్స్లో దాన్ని అయితే ఆ కార్యక్రమాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైతే ఉందో దాన్ని మీ అతి త్వరలోనే ముందుకు తీసుకురావడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే చాలా డిపార్ట్మెంట్లో చాలా ల్యాబ్స్ ఉన్నాయండి. మనం తర్వాత డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఆఫ్టర్ టీ బ్రేక్ కాబట్టి మాకు 10 నిమిషాల సోదరు టైం ఇచ్చారు కాబట్టి. అందరూ నాకు తెలిసి ఒక 10 డిపార్ట్మెంట్లు కానీ బాగా పనిచేస్తాయి. 10 డిపార్ట్మెంట్లు కానీ బాగా పనిచేస్తే మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాలల స్నేహపూర్వక రాష్ట్రంగా తీర్చిదిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్తుంది, ఇదివరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కేరళ ఫస్ట్ ఉండేది ఇదివరకు. ఇప్పుడే మనం ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాం. ఎక్కడ లేని విధంగా కేరళ అన్నారు అన్ని రంగాలు. ఇప్పుడు ఈరోజు మనం కొన్ని డిజిటల్ టెక్నాలజీ అవుతావచ్చు, ఎడ్యుకేషన్. ఈరోజు ఒకే వర్షం చెప్తున్నాను, పిల్లడికి మంచి విద్య ఇచ్చిస్తే ఆయన అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాడు. ఏముందండి, పిల్లడికి సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే అన్ని రకాలుగా ఇదవుతుంది. నేను ఎన్నింటికి ఒకటే చెప్తున్నాను, అన్నింటికంటే ముఖ్యం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ కరెక్ట్గా పనిచేస్తే మాత్రం అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అలాగే కొన్ని డిపార్ట్మెంట్ 10 డిపార్ట్మెంట్లు కానీ కరెక్ట్ పనిచేస్తుంటే రాష్ట్రాన్ని ఎక్కడ కూడా ఇటువంటి పిల్లలకి హక్కులు భంగం కలగకుండా చేయడానికి అయితే మనం చేయడం జరుగుతుంది. అయితే మనం టీ బ్రేక్ అయిన తర్వాత కూడా మేము కూడా అయితే మీరు ఈ పిల్లలు ఈ చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజంలో ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో చాలా వరకు మేము ఇంకొక చెప్తున్నాం, మన అధికారులు ఏం చేస్తారంటే లోకల్ ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేయట్లేదండి. లోకల్ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు కానీ కంపల్సరిగా భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే ఈరోజు మనకి హడ్డీలు కానీ బడ్జెట్ కానీ అక్కడి నుండి వస్తున్నాయి. కరెక్ట్ కాదండి. ఏదైనా ఒక పెళ్ళికి వెళ్ళి అనుకుంటే ఎంపీటీసీ సర్పంచ్ ఫోన్ చేస్తారు, ఏదైనా ఒక పిల్లల్ని పట్టుకుంటే కార్పొరేటర్ గట్రా ఫోన్ చేస్తారు, ఏదైనా అక్కడ ఇష్యూ జరిగింది అనుకుంటే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు. నేను దయచేసి ఒకటే చెప్తున్నాను, ప్రజాప్రతినిధులు కానీ భాగస్వామ్యం చేయకపోతే మనం ఏ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్గా చేయలేము. మనకి ఎక్కడ అవుతుందని ప్రాబ్లం, ఆ ప్రజాప్రతినిధులని మనం ఇన్వాల్వ్ చేయట్లేదు. ఆ ప్రజాప్రతినిధి ఎవరైనా ఆ ప్రజాప్రతినిధి ఇన్వాల్వ్ చేసినట్టయితే మనం కంపల్సరీగా ఏదైతే మనం టార్గెట్గా చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం 100% ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం, అది కంపల్సరీగా చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ చెప్తే అందరూ కూడా సహకరిస్తే కానీ ఇది మన రాష్ట్రాన్ని బాల స్నేహపూర్వకంగా తీర్చిదిద్దడానికి అయితే ఏ ఒక్కరి వల్ల అవ్వదు. అయితే మన టీ బ్రేక్ అయిన తర్వాత కూడా ఈ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయి మా కమిషన్ అండి ఏం చేయాలి, మీకు ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు అని చెప్తే మీకు కంపల్సరీ. ఎందుకంటే మా కమిషన్ చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన అధికారులకు వెళ్ళి కమిషన్ ఏమైనా ఇప్పుడు మన ఢిల్లీరావు గారు చెప్పినట్టు ఏమైనా మీ కలెక్టర్ గారి దృష్టికి కానీ లేకపోతే సంబంధిత అధికారులకి ఎస్పీ గారి కానీ దృష్టికి కానీ తీసుకెళ్తే కంపల్సరీగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయవలసిన బాధ్యత వారికి ఉంటుంది. అందువల్ల మీకు ఎక్కడైతే ఈ ప్రాసెస్లో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో మాకు తెలియజేస్తే మేము కంపల్సరీగా దాన్ని పూర్తి స్థాయిలో మా కమిషన్ మీ ముందుండి మీ వెనుకుండి మీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్దామని నేను కోరుకుంటున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఫ్రాన్సిస్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.